హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను గ్లోబల్ లాజిక్ అనే కంపెనీ నుండి. గైస్, ఈ కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. అది కూడా హైదరాబాద్ నుండి ఈ ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో దీనికి శాలరీ కూడా చూసినట్లయితే కనుక 18,500 పర్ మంత్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దీనికైతే ఎలిజిబుల్, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇంకా ఫర్దర్ గా ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అయితే క్లియర్ గా అర్థమవుతుంది. గైస్, అంతేకాకుండా ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, ఇంకా జాబ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా గ్లోబల్ లాజిక్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. గైస్, ఇక్కడ ఈ విధంగా కిందకు స్క్రోల్ చేసినట్లయితే కనుక ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు. అసోసియేట్ అనలిస్ట్ ఈ రోల్ కి మీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది ఇండియా హైదరాబాద్ లొకేషన్ కి అయితే ఇది స్పాట్ అయింది. డెసిగ్నేషన్ చూసినట్లయితే అనలిస్ట్ అనమాట. ఎక్స్పీరియన్స్ 0 to 1 years అని అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ చూసినట్లయితే కంటెంట్ ఇంజనీర్ వర్క్ మోడల్ ఆన్ సైట్ ఆఫీస్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చేసారు. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. గ్లోబల్ లాజిక్ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రొఫిషియంట్ టాలెంట్ టు వర్క్ ఆన్ ద మ్యాపింగ్ ఏఐ ఎంఎల్ డేటా అనోటేషన్ రిలేటెడ్ కంటెంట్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు అనమాట. ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా అయితే ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేట్ మస్ట్ హ్యావ్ డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్లస్ కన్సాలిడేట్ మార్క్స్ మెమో అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమోస్ అయితే ఉండాలని ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. రీడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ద కంటెంట్, అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ అండ్ బోత్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని అడుగుతున్నారు. గుడ్ జడ్జ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ అయితే ఉండాలి. అదేవిధంగా గుడ్ ఇన్ జనరేటింగ్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రిపోర్ట్స్ అని అయితే ఇచ్చారు. గుడ్ ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్, అదేవిధంగా గుడ్ ఇన్ జనరేటింగ్ అండ్ కంపోజ్ ఈమెయిల్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. టైమ్లీ డెలివర్ ప్రొడక్టివిటీ అండ్ మీట్ ద ఎస్ఎల్ విత్ హైయెస్ట్ పాసిబుల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని అయితే ఇచ్చారు. కమ్యూనికేట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ప్రాజెక్ట్ ఫార్మ్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. ఇంటర్ప్రెట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. మానిటర్ సాటిస్ఫాక్షన్ అండ్ హెల్ప్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ టు ఇంప్రూవ్ నంబర్ ఆఫ్ క్రియేటివ్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎబిలిటీ టు కంప్లీట్ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ క్విక్లీ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు ఫర్దర్ అయితే వెరిఫై చేసుకోండి. వాట్ వి ఆఫర్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అంటే ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఉంటుందని అంటున్నారు. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అయితే ఉంటుందని క్లియర్ గా అయితే ఇచ్చారనమాట. అంతేకాకుండా ఎక్సలెంట్ బెనిఫిట్స్ కూడా మీకు అయితే ఉంటాయని అంటున్నారు. మెడికల్ అండ్ ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ విధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వీటిని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒకసారి మీరు ఫర్దర్ వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడనే అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ లింక్డ్ ఇన్ యూఆర్ఎల్ అయితే అడుగుతున్నారనమాట. అది కూడా ఇక్కడ అయితే పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుని హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అని అడుగుతున్నారు. దీని గురించి కూడా ఫ్యూ లైన్స్ అయితే ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్, ఏ విధంగా అప్లై చేయాలి చూసారు కదా. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెషర్స్ కూడా మంచి ఆపర్చునిటీ, మీరు అసలు మిస్ కావద్దు. గైస్, హైదరాబాద్ లో జాబ్ చేయాలంటున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇదనమాట ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.